నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ప్రస్తుతం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తారీఖున జరుగుతున్న సందర్భంగా యోగాంధ్ర అనే ఒక పక్షం రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి జిల్లాకి ఒక అంశాన్ని తీసుకొని యోగాసనాలు వేయించటం, యోగా ప్రాధాన్యతని వివరించటం చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు యోగా చేయటం మంచిదే. యోగా ఒక మతానికో ఒక అలౌకిక అంశము కాదు. యోగా ఒక లౌకిక అంశం. తొలి మానవ నాగరిక జీవనం భారతదేశంలోనే వచ్చింది. అందువల్ల కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నాగరికుడైనటువంటి మనిషి నిత్యం ప్రకృతితో పోరాడుతూ ప్రకృతి నుంచి రక్షణ పొందేందుకు, అలాగే ప్రకృతి ఫలసాయాలని, ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకోవటం కోసం సాగిస్తున్నటువంటి పోరాటంలో సాగించిన పోరాటంలో అంతర్భాగంగా వచ్చిందే యోగా ప్రక్రియ. ఒక శ్రమ పడిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఒక కొత్త ఆలోచన స్ఫురిస్తుంది. శ్రమ పడిన తర్వాత మనలోని కసినంతటిని ఏకాంత ప్రాంతంలోనో లేకపోతే ఎక్కడో నిలబడి బిగ్గరగా నినదిస్తే మది ఊరట చెందుతుంది. అది కూడా యోగ సాధన. ప్రశాంతంగా చేసేటువంటి కొన్ని సాధనాలు ఆలోచనను పెంచుతాయి. ఆలోచన నుంచి ఉద్భవించిన ప్రశ్నను నిష్కర్షగా అడగటం కూడా యోగ సాధనమే. ప్రశ్నకు బదులియటం కూడా యోగ సాధనమే. అందుకని మానవ జీవితం మొత్తం కూడా యోగాలోనే మిళితమయ్యింది. యోగాతోనే మిళితమయ్యింది. యోగ సాధకుడు అంటే కార్యసాధకుడు. మనిషి తొలి మానవుడు కార్యసాధకుడు. అంతేగాని దీన్ని ఒక మతానికి ముడిపెట్టద్దు. అందరం యోగా చేద్దాం.